ఏమండి, ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ తమాషా అయిన వీడియో క్లిప్ని చూసి ఎంజాయ్ చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఆ భార్యాభర్తలు వాళ్ళ మధ్యలో ఒక చిన్న కామెడీ ప్లే. ఇది కొంచెం తమిళ్లో ఉంటుంది, మామూలు మన డే టు డే తమిళ్లోనే ఉంటుంది, బాగా ఈజీగా అర్థమవుతుంది. మరి ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్, తమిళనాడు ఆంధ్ర బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉండే వాళ్ళకి అందరికీ ఆల్మోస్ట్ 90% వాళ్ళకి తమిళ మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు కూడా. మరి హైదరాబాద్లో ఇంకా విజయవాడలో కూడా చాలా ఎక్కువ తమిళియన్స్ ఉన్నారని మనకు తెలుసు కదా. బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ తమిళ్, డే టు డే కాన్వర్జేషన్ తమిళ్, గ్రాంధికమేం కాదు. నేను 1-2 లైన్లలో దీని తాత్పర్యం ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చూడండి. ఇప్పుడు భార్య, మీరు స్క్రీన్లో చూసేది భార్యాభర్తలు. ఆ భార్య ఫ్రెండ్ ఒక ఆవిడ వీళ్ళు నివసించే స్ట్రీట్కి పక్క స్ట్రీట్లో ఏదో ఇల్లు తీసుకొని ఇంటీరియర్స్ అంతా చేసి గృహప్రవేశం చేస్తున్నారు. అందుకే వీళ్ళని ఆహ్వానించారు. ఈ అమ్మాయిడ ఫ్రెండ్, ఈ వైఫ్ భర్తను కూడా రమ్మని చెప్పి పిలుస్తుంది. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తామండి, వాళ్ళు కొత్తగా ఇంట్లో చేరారు, ఊరికనే పోయి మనం గౌరవార్థకంగా వచ్చి పిలిచిపోయారు కదా రండి అంటే, నేను రాలేదు, పోయాను పో అంటాడు. సరే అనేసి ఆ అమ్మాయి ఒకటే వెళ్తుంది. వెళ్ళి వచ్చి అక్కడ 2-3 ఫోటోలు క్లిక్ చేసుకొచ్చి ఆమె సెల్ ఫోన్లోనే భర్తకు చూపిస్తుంది. చూడా ఎంత బాగుండో చూడా, ఇంటీరియర్స్ డెకరేషన్ వాళ్ళు చేసింది. మరి ఆ బెడ్రూమ్లో అయితే సూపర్గా ఉందండి ఇంటీరియర్స్. మా ఫ్రెండ్ బెడ్రూమ్లో ఒక లైట్ ఉంది చూసారా, ఆ లైటు అంత ఆకర్షణీయంగా ఉందండి. ఇట్ గివ్స్ ఒక ఇంటిమేట్ ఫీలింగ్ ఇస్తుందండి అని వర్ణిస్తుంది అన్నమాట. అప్పుడు ఈ హస్బెండ్ ఏమంటాడంటే, ఆ పచ్చగా గ్రీన్ లైటే కదా, అదేంది అంత ప్రకాశంగా ముఖాన్ని కొట్టినట్టుగా ఉంది, బ్రైట్గా, ఇరిటేషన్గా ఉంది కదా అని భర్త చెప్తాడు. ఈడు వెళ్ళలా ఆ వైఫ్ పిలిస్తే, కానీ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ బెటర్ దాన్ హీస్ వైఫ్. హీస్ వైఫ్స్ ఫ్రెండ్స్ బెడ్రూమ్లో ఉండే లైట్ని గురించి అదన్నమాట సారాంశం. ఇప్పుడు వీడియోని ప్లే చేస్తాము, చూడండి, సంతోషించండి. ஏங்க இந்த போட்டோ பாருங்க. எப்படி பாரு. பார்த்துட்டேன். என்ன போட்டோ? என் ஃப்ரெண்டு கீதா இங்க பக்கத்து ஏரியால ஷூட் பண்ணி வந்திருக்கான்னு சொன்னல, அங்க எடுத்த போட்டோ தான் இது. உன்னை கூப்பிட்டு நீ தான் வரல. அவ வீடு பயங்கரமா டெக்கரேஷன் பண்ணிருக்காங்க. அவங்க பெட்ரூம்ல ஒரு லைட் போட்டிருக்காங்க, சூப்பரா இருந்துச்சு. இது அந்த பச்சை லைட்டா? அதே மாதிரி நல்லா இருந்துச்சு, பளிச்சுன்னு மூஞ்சில அடிக்குது. మట్టికినారు ఒత్తిడి వర అవు మగాళ్ళు ఆడవాళ్ళు ఎట్ట దొరికిపోతారు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మాటికిటారు. ఏం చెప్పాలో ఏం చేయలేదు. అమ్మాయి ఏమో మరుసు చూస్తుంది, ఈడేమో అమాయకంగా నవ్వి లేసి వెళ్ళిపోతాడు. ఏమంటారు? బాగుందా? నచ్చిందా? ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.